జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంటే నగలన్నీ పెట్టుకుని రెడీ అయ్యావు కదా చెల్లి, అందుకే అత్తయ్య అలా అనుకున్నారు. ఏంటత్తయ్య ఇది? మీరు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు నాకేం అర్థం కావడం లేదు. పొద్దున్నే నైట్ ఎందుకు వేసుకున్నావని గొడవపడ్డారు. అందరూ కలిసి నీతులు చెప్పారు. సర్లే వీళ్ళతో ఎందుకు వచ్చిన చావు అని పద్ధతిగా రెడీ అయితే ఇలా అంటున్నారు. అయ్యో, అసలు మీ అందరికీ నేను నచ్చట్లేదా? నా పద్ధతి, నా బిహేవియర్ నచ్చట్లేదా? చెప్పండి, పర్వాలేదు. చెల్లి ఇప్పుడు అత్తయ్య ఏమందని ఇలా గొడవ చేస్తున్నా? నేను గొడవ చేస్తున్నానా? నేను మాట్లాడటం అడగడం కూడా తప్పేనా? చూసారా అండి, వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా అంటున్నారు. ఏమండి వదిన గారు, ఎందుకు నిధి అంటే మీకు అంత కోపం? నాకు నిధి మీద కోపం ఏంటి సుబ్బు? నాకు తెలుసు, నిధి అన్నీ చెప్పింది. నేను మోసం చేసి తాలి కట్టినా తమరున్నారన్న ధైర్యంతోనే అమ్మలా చూసుకుంటారన్న ఆశతో ఈ ఇంట్లో అడుగుపెట్టింది. మీ నాన్న ఆస్తి తెచ్చిస్తే గొప్ప కూతురు, గొప్ప కోడలు అని అనిపించుకోవాలని మా ఆయనే నా ఆస్తి అని చెప్పావు. ఇప్పుడు నిధి ఆస్తిని చూసి అసూయపడుతున్నావు, అంతేగా? సుబ్బు, నా విద్య అలాంటిది కాదు. డబ్బు కోసం ఆశపడేదైతే వాళ్ళ నాన్నగారు ఆస్తి ఇస్తాను అనగానే నిధిలాగా తీసుకునేది, కానీ అలా చేయలేదు. తనకు కావాల్సింది ఆస్తి కాదు, ప్రేమ. నువ్వన్నట్టు విద్య తన స్వార్థం చూసుకునేదైనా, చెల్లెల మీద ప్రేమ లేకపోయినా తన చదువుని త్యాగం చేసి వాళ్ళ నాన్నగారితో సహా అందరికీ అమ్మగా మారేది కాదు. పెద్దింటి నుంచి ఇలా మన ఇంటికి కోడలుగా వచ్చేది కాదు. ఒకరిని మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఒకరి వైపు వేలెత్తి చూపించే ముందు మన వైపు మిగిలిన వేళ్లు చూపిస్తాయని అస్సలు మర్చిపోకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.